మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా, ఇదేం భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది చాలా చిన్న విషయం. ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు విషయం. నాకు రీసెంట్ గానే అర్థమైంది. ఏంటంటే ఈ వీడియో నేను యాక్చువల్ గా మేలో షూట్ చేస్తున్నాను. మే 21 షూట్ చేస్తున్నాను. ఈ ఒక్క మే నెలలోనే 4 members కి మానిటైజేషన్ పోయింది ఈ దీని వల్ల. అది నేను అందరికీ తెలిసేమో అనుకుంటున్నాను ఇంకా, బట్ చాలా మంది తెలియదు అన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అందుకే వీడియో చేస్తాను దీని గురించి. ఏంటి అంటే ఈ వీడియో 6 months పాటు మానిటైజేషన్ అయిన తర్వాత ఎక్కువ మంది ఛానల్స్ ని లైట్ తీసేసుకుంటున్నారు. అంటే మానిటైజేషన్ అయిపోయింది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చులే అన్నట్లుగా. అసలు ఇంకా నెలలు అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి ఆపేశారనుకోండి వీడియో షూట్ చేయడం, ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే అది అంత ఈజీ కాదు. మనమే తెచ్చుకోవాలి, మన ఎవరు మోటివేట్ చేయరు కదా. సో ఆ విధంగా అలా ఒక్కసారి ఆపి ఇంకా ఆపేస్తున్నారు. ఏమన్నా మానిటైజేషన్ అయిపోయింది కదా ఎప్పుడోసారి పెట్టుకోవచ్చులే అన్నట్లు. అలా 6 months పాటు కనుక మీరు వీడియోస్ ఆపేస్తే మానిటైజేషన్ పోతుంది. మళ్ళీ వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు వీడియోస్ పెట్టకపోతే ఇంకా వాచ్ అవర్స్ ఏముంటాయి? వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి కదా. సో మీరు వీడియోస్ అనేది పెట్టకుండా ఉండకూడదు. కనీసం లాంగ్ వీడియో మీరు పెట్టలేకపోతే కనీసం నెలకు ఒకటన్నా పోస్ట్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ కాదు. నెలకి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినా ఓకే వీళ్ళు బతికే ఉన్నారులే అని తెలుస్తుంది యూట్యూబ్ కి. సో అది మీరు అసలు వీడియోస్ పెట్టకుండా ఉండకండి. వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేయాలి. లాంగ్ వీడియోస్ అయినా సరే ఒక్కటైనా పోస్ట్ చేయండి. మే నెలలోనే 4 members వచ్చారు. ఇది వరకు అప్పుడప్పుడు వస్తా ఉండేవాళ్ళు కానీ, బట్ ఈ నెలలో ఇంతమంది వచ్చేసరికి అసలు మాక్సిమం తెలియదు. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి అడిగారు ఇదేమన్నా కొత్త అప్డేటా లేదంటే ఇది ఎప్పటి నుంచో ఉందా అనేసి. ఇది యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మానిటైజేషన్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఉన్న అప్డేట్ అన్నమాట ఇది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. అండ్ మెయిల్ వస్తుంది, ఇది మీ మానిటైజేషన్ తీసేస్తున్నాం మేము, మీరు వీడియోస్ పోస్ట్ చేయలేదు అని మనకు మెయిల్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ మామూలుగా ఉండదు, ఎందుకంటే మళ్ళీ వాచ్ అవర్స్ రావాలి. లాస్ట్ 365 days లో 4000 వాచ్ అవర్స్ కానీ, లేదా లాస్ట్ 90 days లో 10 million వ్యూస్ ఉంటేనే కదా. మిలియన్ వ్యూస్ సంగతి వదిలేయండి, వాచ్ అవర్స్ అందరికీ ఉండవు కదా. సో వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట సీన్. సో మీరు అంతలాగా తెచ్చుకోకుండా కనీసం నెలకు ఒక వీడియో అన్నా పోస్ట్ చేయండి, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ పోతే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయి ఆపేశారు మీరు, తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది